భారతదేశం తయారు చేసిన ఒక పెద్ద దళమే ఈ రుద్ర బ్రిగేడ్. ఎంతటి అద్భుతమైందంటే ప్రపంచంలో అమెరికా మెరైన్ ఫోర్సెస్, రష్యా స్పెషల్ ఫోర్సెస్, చైనా స్పెషల్ ఫోర్సెస్ లాంటి అత్యాధునిక స్పెషల్ ఫోర్సెస్కి సమఉజ్జీగా ఒక రకంగా చెప్పాలంటే వాటినే భయపెట్టే అంత అద్భుతమైన ఒక దళమే ఈ రుద్ర బ్రిగేడ్. ఈ రుద్ర బ్రిగేడ్ ఎందుకు తయారు చేసిందంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాజ్పేయి గారు 2001లో భారత పార్లమెంట్, అంటే వాజ్పేయి గారి టైంలో భారత పార్లమెంట్ మీద పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూక మన మీద దాడి చేసినప్పుడు భారత సైన్యాన్ని మోహరించారు వాజ్పేయి గారు, మొత్తం ఆపరేషన్ పరాక్రమ్ అని. కానీ ఆ సమయంలో మోహరించడానికి కొన్ని నెలలు పట్టింది, ఉపసంహరించడానికి కొన్ని నెలలు పట్టింది. భారతదేశానికి ఎంతో ఖర్చు అయిపోయింది అనమాట. ఈలోపు ఇండియా మీద ఒత్తిడి వచ్చేసి యుద్ధాన్ని ఆపవలసిన పరిస్థితి వాజ్పేయి గారికి వచ్చింది. ఇది పెద్ద ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి, మనం ఏదైనా యుద్ధ రంగంలోకి వెళ్ళాలి అంటే కొన్ని గంటల వ్యవధిలో యుద్ధ రంగానికి వెళ్ళాలి, కొన్ని గంటల్లో శత్రువుని తుత్రియాలు చేయాలన్నమాట. ఇవన్నీ తీసుకుని ఈ న్యూక్లియర్ వార్ఫేరు, తర్వాత టెర్రరిజం, 4 దేశాలు ఒకేసారి అటాక్ చేస్తే ఎలా తట్టుకోవాలనే ఒక దాటిని ఉపయోగించుకొని కొత్త కోల్డ్ స్టార్ట్ నుంచి కోల్డ్ స్ట్రైక్ అనే ఒక అద్భుతమైన విధానంలో భాగమే ఈ రుద్ర బ్రిగేడ్. ఈ రుద్ర బ్రిగేడ్ ఏంటంటే 250 బ్రిగేడ్లు ఉంటాయండి. 250 బ్రిగేడ్లు, ఒక్కొక్క బ్రిగేడ్లో 3000 మంది సైనికులు ఉంటారు. అంటే 3000 మంది